హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈ రోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి, ఓకేనా? 2017 ప్లేయర్స్ స్టిల్ ఇప్పుడు 2025 లో ఆడుతున్నారా లేదని చెక్ చేద్దాం. అది ఎలా చెక్ చేద్దాం అంటే 2017 లో నేనైతే గేమ్ ఇన్స్టాల్ చేయలేదు. అంటే ఆ టైంలో నా దగ్గర మొబైల్ అయితే లేదు ఇన్స్టాల్ చేయడానికి. మా విలేజ్ లో సీనియర్స్ ఆడుతూ ఉంటే నేను పక్కన కూర్చొని చూసేవాడిని అనమాట. నాకు 2018-19 ఆ టైంలో నాకైతే మొబైల్ వచ్చింది. ఓన్ మొబైల్ కాదు, మా ఇంట్లో వాళ్ళ మొబైల్ 2GB ర్యామ్ లో ఆడేవాడిని, ఓకేనా? ఇక్కడ బిహెచ్ బీటుకైనా ఉంది కదా, సో అది నేనే అనమాట. ఇక్కడ జోకర్ ఎఫ్ అనేది మా బ్రదర్ అనమాట. సో ఆ మొబైల్ లో లైవ్స్ అయితే పెట్టేవాళ్ళం. అంటే ఈ ఛానల్లో కాదు, ఓల్డ్ ఛానల్ అనేది ఒకటి ఉండేదిలేండి. సో ఛానల్ ఏమైతే చెప్పను, దాంట్లో చాలా స్టఫ్ ఉంది. సో లైవ్ లో మీకు కొన్ని క్లిప్స్ అయితే చూపిస్తాను. అంటే అప్పుడు లైవ్ పెడుతున్నాం కదా, సో అక్కడ ఉన్న క్లిప్స్ అయితే చూపిస్తాను, ఓకేనా? సో ఇప్పుడైతే బిఆర్ అయితే స్టార్ట్ చేస్తున్నాడు. మా బ్రదర్ అయితే ఆడుతున్నాడు, నేనైతే కాదు, ఓకేనా? సో మా బ్రదర్ ఆడుతున్నాడు, తన మొబైల్ లో లైవ్ అయితే పెడుతూ ఉండేది. అరే ఇది క్రోనో కదా, సో అప్పుడు మనకి క్రోనో ఈవెంట్స్ రన్ అవుతూ ఉండేది అనమాట. ఒక అలజడి పుట్టించింది లేండి ఆ క్యారెక్టర్. అసలు నార్మల్ క్యారెక్టర్ కాదు, దాని లోపల నుంచి కొట్టడం. అరే ఏమన్నా నా అసలు ఆ స్కిల్ తీసేయాలని చాలా మంది కోరుకున్నారు. ఈ కూడా చాలా మంది కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు అనమాట. ఒకవేళ మళ్ళీ వచ్చింది అనుకోండి, మళ్ళీ తీసేయమని. ఇక్కడైతే ఒక ప్లేయర్ అయితే చంపేశాడు. యూఐడి ఒకసారి చెక్ చేద్దాం. స్టిల్ ఇప్పుడు గేమ్ ఆడుతున్నాడా లేదని చెక్ చేద్దాం, సరేనా? ఇది అతని యూఐడి. ఇక్కడ 10 డిజిట్స్ ఉన్నాయి. అంటే మరీ అంత ఓల్డ్ ప్లేయర్ కాదులేండి. సో మీకు వీడియోలో ఇంకా చాలా మంది ఓల్డ్ ప్లేయర్స్ చూపిస్తాను. ఇది జస్ట్ చూపిస్తున్నాను అనమాట, ఓకేనా? అంటే మీకు ఎలా చూపిస్తున్నాను ఓల్డ్ ప్లేయర్స్ అనేసి ఒక ఐడియా కోసం, ఓకేనా? మనోడు 1 డే అగో అయితే ఉంది. అండ్ 64 లెవెల్ 4K లైక్స్ అయితే ఉంది. మరీ ఓల్డ్ ప్లేయర్ అని చెప్పలేము. సో ఒక 5 year ఓల్డ్ అయితే ఉండొచ్చు, ఓకేనా? 6 year ఓల్డ్ నాకు తెలిసి ఈ బ్యాడ్జెస్ కి 6 year ఓల్డ్ అంటే కష్టం. అప్పుడు లైవ్ లో మేమైతే ఒక గివ్ అవే అయితే పెట్టాం అన్నమాట. గివ్ అవే అంటే వీక్లీ మెంబర్షిప్ గివ్ అవే పెట్టాం, ఓకేనా? సో రూమ్ ఐడి పాస్వర్డ్ చెప్పి ఇలాగ జాయిన్ అవ్వమని చెప్తే అప్పుడు ఒక మాక్సిమం 39, ఓకే, ఇప్పటికి 39 మెంబర్స్ వచ్చున్నారు. చూద్దాం ఇంకెంతమంది వస్తారో. ఓకే, 40 మెంబర్స్ అయితే వచ్చారు. రూమ్ అయితే స్టార్ట్ అయింది. ఈ రూమ్ లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళ ప్లేయర్, అంటే ఆ ప్లేయర్ యొక్క యూఐడి అయితే సెర్చ్ చేసి చూద్దాం. స్టిల్ ఇప్పుడు గేమ్ ఆడుతున్నాడా లేదని చూద్దాం, ఓకేనా? ఇక్కడ ఫైట్ అవుతుంది. క్రోనో స్కిల్ చూసారా, గుర్తుందా? అరే ఇది ఐస్ గన్ కదా, అవును. ఒకటి చెప్పండి, ఇప్పుడు ఐస్ గన్ స్టిల్ మన గేమ్ లో ఉందా? ఇక్కడ ఒక కిల్ అయితే వేసాడు మన బ్రో. ఈ బ్రదర్హుడ్ ఈగిల్లో నేను కూడా ఉండేది ఒకప్పుడు. టోటల్ 3 అలైవ్ అయితే ఉంది. నాకు తెలిసి ఆ రైట్ సైడ్ పర్సన్ అయిపోతాడు అనిపిస్తుంది, ఎందుకంటే సెంటర్ లో ఉన్నాడు. వాళ్ళిద్దరు కలిసి అతన్నే కొడుతున్నారు పాపం. ఇదని గన్ స్కిన్ చూసారా, మెకానికల్ MP40 టైటానియం స్కార్, చాలా ఓల్డ్ ప్లేయర్. చూద్దాం వీళ్ళిద్దరు ఎవరు ఇప్పుడు బోయా కొడతారో. 1v1 సిచ్యువేషన్ వీళ్ళిద్దరికి. వాళ్ళకి అంటే అప్పుడు మనకి లిమిటెడ్ గ్లోవల్స్ అయితే ఉండేది కాదు. ఎంత లూటింగ్ చేస్తే అన్ని గ్లోవల్స్ అనమాట. మనకి ఇప్పుడు ఓన్లీ 10 గ్లోవల్స్ మాత్రమే వస్తుంది. ప్లస్ మనకి ప్రతిసారి మన దగ్గర గ్లోవల్స్ ఉంటాయి, ఓకేనా? సో అప్పుడు అలా కాదనమాట, ప్రతిసారి గ్లోవల్స్ ఉండదు, మనం లూట్ చేసుకుంటూనే ఉంటుంది. ఆ లూట్ కూడా కొన్నిసార్లు కాలేదనుకోండి, 0 గ్లోవల్స్ తాడాల్సి వస్తుంది, లేదంటే 2 గ్లోవల్స్ 3 గ్లోవల్స్ తాడాల్సి వస్తుంది అనమాట. మనకి ఇప్పుడు ఎలా ఉందంటే గ్లోవల్స్ ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ ఉంటుంది. అప్పుడైతే పెంగ్విన్ పెట్ అయితే వాడేవాడిని నేనైతే గ్లోవల్స్ కోసం. అది కూడా చాలా సేపటికి వచ్చేది అనమాట, చాలా టైం అయితే తీసుకునేది. ఇతని దగ్గర గ్లోవల్స్ అయిపోయాయి అనుకుంటున్నా. అరే ఓ గ్లోవల్ ఉండేది, అది కూడా అయిపోయింది. క్రోనో స్కిల్ అయితే ఆన్ చేశాడు, అయిపోయింది ఇతను పని. అరే కొట్టేశాడు బ్రో. సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు వచ్చుంటే ఆపోనెంట్ ప్లేయర్ కి సోనియా పడేదో, షీల్డ్ పాయింట్స్ కాపాడేదో ఏదో ఒకటి జరుగుతుంది. సో ఇతనైతే కొట్టేశాడు. సో చూద్దాం ఈ ప్లేయర్ యొక్క యూఐడి అయితే చూద్దాం. ఇతని దగ్గర ఆల్రెడీ మంచి కలెక్షన్ ఉంది. సో ఇప్పుడు స్టిల్ గేమ్ ఆడుతున్నాడా లేదని చూద్దాం. సేమ్ యూఐడి, ఓకే, కొట్టాను 30 days అగో. ఇతనైతే గేమ్ అయితే ఆడటం లేదు. సో నాకు తెలిసి స్టాప్ చేసేసాడు అనుకుంటున్నా. ఐడి ఒకవేళ సేల్ చేస్తుంటే మాక్సిమం ప్లేయింగ్ లో ఉండేది కదా, సో స్టాప్ చేసాడు అనుకుంటున్నా. సేమ్ డ్రెస్సే అండ్ ఆ జోకర్ మాస్క్ మారింది అంతే. జోకర్ మాస్క్ ఒకప్పుడు చాలా రేర్ ఐటమ్ అది చెప్పాలంటే, ఓకేనా? ఎవరైనా ఆ జోకర్ మాస్క్ వేసుకుని వస్తే అదే పనిగా చూసేది ప్రో ప్లేయర్ లాగా, ఓకేనా? సో ఇప్పుడైతే అది కొంచెం రేర్ కావట్లేదు, ఏమో తెలియట్లేదు. అంటే మనం చూసే విధానం అలా మారింది అనుకుంటున్నా. సో అంటే డైలీ చూస్తూ ఉంటాం కదా, సో చూసే కొద్దీ మనకి ఇంకా రేర్ ఐటమ్ కొంచెం నార్మల్ ఐటమ్ గా మారిపోతూ ఉంటుంది అంతే, ఓకేనా? సో ఈ ప్లేయర్ ఇతను గేమ్ ఆడటం లేదు, సో దీన్ని చూసి ఎందుకులేండి. ఇది వచ్చి మా ఫ్రెండ్ లైవ్ పెడుతున్నాడు అనమాట అప్పుడు. సో మా ఫ్రెండ్ లైవ్ లో ఒక ప్లేయర్ అయితే చంపేశాడు. చూద్దాం ఈ ప్లేయర్ యొక్క యూఐడి అయితే చూద్దాం. ఇతను స్టిల్ ఇప్పుడు గేమ్ ఆడుతున్నాడా లేదని చూద్దాం, ఓకేనా?
సెర్చ్ అయితే చేశాను. అరే ఇతను స్టిల్ గేమ్ ఆడుతున్నాడు, ప్లస్ 70+ లెవెలే ఉందన్నమాట ఇతనిది. ఓకే, మంచి అవతార్ బ్యానర్ ప్రొఫైల్ బాగానే మెయింటైన్ చేస్తున్నాడు. సో ఆ ప్లేయరేనా అండ్ ఐడి సేల్ చేశాడు చెప్పలేం పక్క. ఓకే, మొత్తానికి ఒక ఓల్డ్ ప్లేయర్ అయితే దొరికాడు, చాలా ఓల్డ్ ప్లేయర్ ఇతను. సో ఇతని దగ్గర మాక్సిమం మంచి కలెక్షన్ ఉంటుంది. బోయా పాస్ కూడా, ఎలైట్ పాసెస్ చాలా తీస్తున్నాడు బ్రో. ఎలైట్ పాసెస్ అంటే ఇప్పుడు ఎలైట్ పాసెస్ కాదు, ఐ మీన్ బోయా పాస్ కాదు, ఓకేనా. ఒకప్పుడు ఎలైట్ పాస్ చాలా అంటే చాలా బాగుండేది, డ్రెస్సెస్ కానీ ఏదైనా కానీ. ఇప్పుడు అవి చాలా రేర్ ఐటమ్స్, ఓకేనా. ఎందుకంటే అవి రిటర్న్ అంత ఈజీగా ఇవ్వడు కదా, ఎలైట్ పాసెస్ బండల్స్ మామూలుగా రిటర్న్ ఇవ్వడు కదా. సో ఎవడు నాకు తెలిసి హిప్అప్ ఇవే ఇచ్చాడు. సో సేమ్ లెవెల్లో ఇంకొక క్లిప్ అయితే చూద్దాం. ఒక స్క్వాడ్ అయితే కలిసి కొట్టేసింది. ఈ ప్లేయర్ కాదు, ఈ ప్లేయర్ యొక్క యూఐడి అయితే చూద్దాం. సో ఇతన్ని యూఐడి అయితే చూద్దాం. ఇతను ఇప్పటికీ ఆడుతున్నాడా? సో ఈ ప్లేయర్ అయితే ఇప్పటికీ గేమ్ అయితే ఆడుతున్నాడు. ఓల్డ్ ప్లేయర్ ఇప్పటికీ గేమ్ ఆడుతున్నాడు. సో ఎలా ఆడుతున్నాడు నాకైతే అర్థం కావట్లే. సో మన గేమ్ అలా ఉందండిలేండి. సో మరీ అంత మార్చాడంటే, సో ఈ బ్యాక్ జంప్ ఇవన్నీ తీసేసి క్యారెక్టర్ స్కిల్స్కి ఎక్కువ విలువ ఇచ్చి అవంతా కొంచెం మార్చాడు కదా. సో కొంచెం బాగాలేదు అంతే, మిగతాదంతా పర్ఫెక్ట్గానే ఉంది, పర్లేదు. సో సేమ్ క్లిప్ మళ్ళీ చూద్దాం, అంటే ఐ మీన్ సేమ్ లైవే. సో చూద్దాం, క్లిప్స్ దొరుకుతూనే ఉన్నాయి మనోడి లైవ్ లో. ఇక్కడైతే ఒక ప్లేయర్ అయితే చంపేశాడు. క్లాక్ క్యారెక్టర్ గుర్తుందా? సో అప్పుడైతే క్లాక్ క్యారెక్టర్ ఆ స్కిల్ చాలా ఇంపార్టెంట్, అది ఉండేది ప్రతి గేమ్ లో. అంటే ఎక్విప్ చేసుకుని ఆడేవాడిని. ఇతను 30 days అగో ఇతని దగ్గర మంచి కలెక్షనే ఉంది. ఐ మీన్ ఓల్డ్ ప్లేయర్ కదా. సో ఆ టైంలో మనం కొంచెం టాప్అప్ చేస్తున్నా మన దగ్గర మంచి కలెక్షన్ ఇప్పటికి ఉండేది అనమాట. సో చాలా ఎలైట్ పాసెస్ తీసుకున్నాడు బ్రో. ఐ థింక్ ఇతని దగ్గర చాలా మంచి కలెక్షన్ ఉంటుంది అనుకుంటున్నా. సో ఇంకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి, అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మీకు ఇంకోటి చెప్పాలి, మీరు ఒకవేళ ఓల్డ్ ప్లేయర్ అయితే ఓకేనా, మీరు ఐడి సేల్ చేయాలి అంటే చాలా మంది గేమ్ స్టాప్ చేస్తుంటారు కదా, మీరు ఐడి సేల్ చేయాలి, మీకు ఏదైనా మనీ అర్జెంట్ అంటే మీకు బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సేల్ చేయండి ఓకేనా. బయట మీకు గ్రూప్స్ ఉంటాయి, మేము సేల్ చేస్తాం అనేసి వాళ్ళ దగ్గర ఐడి పాస్వర్డ్ మాత్రం ఇవ్వకండి, హ్యాక్ అవుతుంది ఓకేనా. సో తెలిసిన వాళ్ళ దగ్గరే మాక్సిమం సేల్ చేయడానికి ట్రై చేయండి అంతే. మీరు ఓల్డ్ ప్లేయర్, మీ కలెక్షన్ కొంచెం విలువన్న ఉండాలి కదా. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై టు ఆల్.